పార్లమెంటు కేంద్రం విపక్షాల గొంతు నొక్కుతుందని ఇవాళ ప్రజాస్వామ్యానికి బ్లాక్ టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీలకు దేశ సంపద దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అదానీ కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి గారు అయ్యి వారి మిత్రుడు అదానికి సహకరించడం వల్ల వారి ఆస్తుల విలువ 11,30,000 కోట్లకు పెరిగింది. 2020 నుంచి 2022 వరకు దివాలా తీసి చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా బతకలేని పరిస్థితి వచ్చింది. ప్రపంచమంతా స్తంభించిపోయి దివాలా తీసి దేశాలే కోలుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు 819% అదానీ ఆస్తులు పెరిగినాయి. అంటే ₹1 ఉంటే అది ₹2 అయింది అనుకుంటే 100% పెరిగినట్టు. అట్లా 819% కరోనా ప్రభావితంతో ప్రపంచం తల్లడిల్లుతుంటే అదానీ గారి ఆస్తుల విలువ 819% పెరిగింది. ఇలాంటి విషయాలన్నిటిని కూడా దృష్టిలో